మేము నేర్చుకున్నాం, స్త్రీల కూడికలో ఉంటే మాకు మేలు ఉందని, స్త్రీల కూడికలో ఉంటే మా కుటుంబాల కొరకే, మా పిల్లల కొరకే ప్రార్థన చేసుకునే అవకాశం ఉందని, మేము రేపటి దినము నుండి భారము కలిగి మా బిడ్డల కొరకు, మా కుటుంబము కొరకు మేము ప్రార్థన చేసుకుంటామన్నా వచ్చి అంటారేమో అనుకుంటుంటే నేను, మీరేమో ఏముందలన్నా వస్తామో రామో మాకే తెలియదు అన్నట్టుగా మీరు చూపించారు. ఇంకా మీ ఇష్టం, మేము చెప్పడము వరకే మా బాధ్యత. ప్రభు ఒక దినాన మిమ్మల్ని లెక్క ఏం నేర్చుకున్నారంటే ఇక్కడ చెప్పకపోవచ్చు, కానీ మీ మాగోళ్ళ గ్రామంలో 2 సంవత్సరముల నుండి స్త్రీల కూడికలు జరిగి మీరేం నేర్చుకున్నారు, ఏ ప్రకారంగా మీరు నడిచారు, ఎన్ని తల్లి ప్రార్థన చేయాలని, ఎన్ని సువార్తలు లేక ఎన్ని వాక్యాలు నేర్చుకున్నారో, మీరు ఎంత సమయము ప్రార్థన చేశారని దేవుడు అడుగుతాడు. అప్పుడు అర్థమవుతుందమ్మా మీకు? ఇక్కడ మేము అడగం, మేము అడిగినా మీరు సమాధానం చెప్పరు కనుక దేవుడు అడిగినప్పుడు లేదన్నా నేను లేదు ప్రభువా, ఆ రోజున వెళ్ళాను, ఈ రోజున వెళ్ళాను, ఆ రోజున చేశాను ప్రార్థన, నేను అసలు మానలేదు అని అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఒక పుస్తకం ఉంటుంది కదా, గ్రంథాలు ఉన్నాయి కదా, తెరిచి చూపించు నువ్వు ఎక్కడ వెళ్ళావో అంటాడు. అప్పుడు ఆయన అంటాడంట, ఆయన దగ్గర ప్రతి దానికి పుస్తకము ఉంది కనుక మీ నిర్ణయానికి నేను అప్పగిస్తూ ఉన్నాను. అమ్మ, ప్రతి స్త్రీల కూడికకు మనవంతు ప్రకారము మన కుటుంబ పక్షముగా మన బిడ్డల కొరకే ఆ యొక్క కూడికకు హాజరు కావాలి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది వస్తారు? మీ చేతులు అలాగే ఉంచండి. చిన్న మాట నిన్న మాట ప్రతి మాట మీరు పలకండి, దించొద్దు. మీ చేతులు అలాగే పెట్టండి పైకి. ఇప్పుడు నేను పలికిన ప్రతి మాట మీరు పలకండి. అర్థమవుతుందా? ఎత్తిన వాళ్ళు దించితే ఒప్పుకొని, ఇప్పుడు నేను ప్రభువా ఇంతవరకు స్త్రీల కూడికంటే అశ్రద్ధ చేస్తాను, కానీ నీ వాక్యము ద్వారా మాకు తెలియజేశారు కదా, రేపటి గురువారము నుండి నీ సన్నిధిలో నా కొరకై, నా కుటుంబము కొరకై, నా పిల్లల కొరకై ప్రార్థించడానికి, సంఘము కొరకై, సేవకుల కొరకై, పెద్దల కొరకై, సంఘములో జరుగుతున్న పరిచర్య కొరకై మానక తప్పకుండా నీ సన్నిధిలో నేను కనబడడానికి, ప్రార్థించడానికి ఇష్టపడి నీ ఎదుట నేను తీర్మానము చేసి ఉన్నాను. ఆమేన్. దించండి. ఎప్పుడైనా చేశారా? ఇప్పుడు ఆలోచించి చెప్పండి, ఎప్పుడైనా ప్రమాణము చేశారా? ఈ ప్రమాణము కాదు, ఏ విషయంలోనైనా ప్రమాణము చేశారా? ఇప్పుడు మీరు చేసింది ఏమిటో తెలుసా? తీర్మానము అంటే ఏమిటో తెలుసా? దేవుని ఎదుట ఒప్పుకున్నారు, నా ఎదుట కాదు. మీరు ఇప్పుడు ఎవరి ఎదుట ఒప్పుకున్నారు? మీరు. కనుక ఏం చేయాలి? రేపు నుండి మీరు ఎవరు చూస్తలేదు అనుకోండి, ఎవరు చూస్తారు? అప్పుడు మీరు ప్రమాణాలు చేసిన దినాలు గుర్తు చేసుకోండి. ఎప్పుడు ప్రమాణం చేస్తారని నేను చెప్పనా? మీ వివాహం అయినప్పుడు మీరు ప్రమాణం చేస్తారు. ఏమని చేశారు? కష్టమైనా, నష్టమైనా, వ్యాధి అయినా, బాధ అయినా, మరణము వరకు నిన్ను నేను విడిచిపెట్టను. ఎవరితో చేశారమ్మ? అప్పుడు ఎవరితో చేశారు? ఒకటి. రెండో ప్రమాణం చెప్తా. ప్రభువా, నేటి దినము నుండి ఈ దినమున నా పాపమును విడిచిపెట్టి సంఘము ఎదుటను, సేవకుల ఎదుటను, నీ ఎదుటను నా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి నేటి దినము నుండి పరిశుద్ధురాలుగా నేను ఉంటానని నీ ఎదుట నేను. అర్థమొచ్చిందా? ఇప్పుడు మీరు ఇచ్చిన మాట తప్పితే కూడా పాపమే. ఇప్పుడు ఆలోచించుకోండి. మీరు రేపటి గురువారము నుండి స్త్రీల కూడికలో మీరు కనబడలేదు అనుకోండి, మీరు ఎవరికి మాట ఇచ్చారు? భయముతోనైనా దేవుని సన్నిధిలో ఉండాలి. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? భయముతోనైనా దేవుని సన్నిధిలో ఉండండి. దేవుని సన్నిధిలో ఉండటం ద్వారా మనకి మేలే ఉంది, కానీ ఎటువంటి కీడు లేదు.